సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రీసెంట్గా కనకనాల నారాయణ స్వామి నాయుడు గారు వాళ్ళ పార్టీ ఒక పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు చెప్పారు. ఇంత పెద్ద పేరు చెప్తే మీకు అర్థం కాదు. సిపిఐ కె నారాయణ గారు అంటే అందరికీ తెలుసు. ఆయన ఏమన్నారంటే, ప్రధాని మోడీ గారు ట్రంప్ చేతిలో కీలు బొమ్మ, ఆయన ఏది చెప్తే అది ఇక్కడ చెల్లుతుంది. అంటే ప్రత్యక్షంగా మనకి మోదీ గారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు, కానీ పరోక్షంగా ట్రంప్ ఏది చెప్తే అది నడుస్తుంది. కాబట్టి మనకి పరోక్ష ప్రధానమంత్రి ఎవరు అంటే ట్రంప్ అన్నారు. గౌరవనీయులైన నారాయణ స్వామి నాయుడు గారు, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి పుట్టారు, అంటే 1949 పుట్టారు. మేము నా ఏజ్ గ్రూప్ వాళ్ళం కూడా మేము ఇంకా ఆ పరిస్థితులను చూడలేదు. అంటే స్వాతంత్రం వచ్చి భారతదేశం కోలుకుంటున్న పరిస్థితులను మేము చూడలేదు. కానీ మీరు అప్పటి నుండి కూడా, అంటే మీకు ఒక 5-6 సంవత్సరాలు వచ్చి బుద్ధి తెలిసినప్పటి నుంచి మీరు ఆ పరిస్థితులను గమనించారు, చూశారు. అలాగే మీరు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చురుకైన పాత్రని పోషించారు. అసలు మీరు ఒక స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చురుకైన పాత్ర పోషించి ఇన్ని అవాకులు చెవాకులు అబద్ధాలు ఎలా మాట్లాడాలనిపిస్తుందో తెలియదు. ఎందుకు అంటే, మీరు ఒకవేళ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూస్తే కూడా 2004కి 2014కి అంటే 10 సంవత్సరాలు, అలాగే 2014 నుండి 2024 ఈ 10 సంవత్సరాలకి మధ్యలో తేడాని ఒక అనామకుడు, అంటే పల్లెటూరులో ఉండే వ్యక్తి కూడా ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి గూగుల్లో కొట్టేస్తే ఆ డిఫరెన్స్ అనేది నేను చెప్పడం కాదు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. డెవలప్మెంట్ ఏం జరిగింది, ఎంత ఉంది అనేది. అలాగే ఇప్పుడు మీరు మాట్లాడాలంటే ఆ కాలంలో కాంగ్రెస్ చేసిన స్కామ్ల మీద మాట్లాడాలి మీరు, ఎందుకంటే దాంట్లో భాగస్వామి ఉన్నారు. మీరు ప్రజల పక్షాన పోరాడే ఒక పార్టీలో ఉన్నారు. మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్నారు మీరు. కాబట్టి మీరు ప్రజల పక్షాన పోరాడాలంటే కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్ల గురించి మాట్లాడాలి. ఆ కాలంలో జరిగిన స్కామ్లు ఎన్ని లక్షల కోట్లు జరిగాయో మాట్లాడాలి మీరు. ఒకవేళ మీరు మాట్లాడట్లేదంటే మీకు దాంట్లో ఏమన్నా ముడుపులు ముట్టాయేమో అని మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన విషయాల్ని గమనిద్దాం. మీరు అంటున్నది ఏంటంటే, ట్రంప్ అక్కడి నుండి యుద్ధం ఆపేయమన్నాడు కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ యుద్ధం ఆపేశాడు, ట్రంప్ ఎలా చెప్తే అలా వింటున్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ దాని వెనుక జరిగిన భాగోతం అంతా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎవరు ఎక్కడెళ్ళి కాళ్ళు పట్టుకుంది, ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. మీరు ఈ మాట మాట్లాడిన నెక్స్ట్ మూమెంట్లోనే ప్రపంచం మూల మూలకు చేరిపోతుంది. అందుకే మీరు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఒక పోస్ట్లో ఉండి, అలాగే ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం ఒకరిని నిందించి లేదా అబద్ధాల్ని నిజాలు చేసేసేసి, నిజాల్ని అబద్ధాలుగా మార్చేసేసేసి, అవాకులు చెవాకులు మాట్లాడేసేసి ఇంకేం పోగేసుకుంటారు? అయిపోయింది, మాదే అయిపోయింది, మా తరమే అయిపోయింది. ఇంకా మిగిలి ఇంకా ఏం పోగేసుకుంటారు?
ఇప్పటికే ఎంతో కొంత పోగేసుకొని ఉంటారు. ఇంకా పోగేసుకొని ఏం చేస్తారు? వెళ్ళేప్పుడు ఎవ్వరు కట్టుకుపోము మనం. మనకి రష్యా నుంచి S-400 డిఫెన్స్ సిస్టాన్ని మనం కొనుగోలు చేస్తున్నప్పుడు అమెరికా ఎంతగా దాన్ని ఆటంకపరిచింది, ఎన్ని రకాలుగా ఆంక్షలు విధించింది, రష్యా నుంచి కొనుగోలు చేయొద్దనేది ఎన్ని రకాలుగా మన మీద ఒత్తిడి తెచ్చింది అనేది ప్రపంచంలో నలుమూలలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. దాన్ని తట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం రష్యా నుంచే కొనుగోలు చేసింది. దాని యొక్క పనితనం ఏందో మొన్న యుద్ధంలో బయటపడింది. వాళ్ళు విధించింది మనకి కాట్సాని విధిస్తే కూడా దాన్ని కాదనుకొని ఇప్పుడున్న ప్రభుత్వం రష్యా నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు చేస్తే నాటో దేశాల నుంచే కొనుగోలు చేయాలి, వేరే దేశాల నుంచి చెయ్యొద్దు అనే ఆంక్షలు కూడా పెట్టారు. ఇవన్నింటి నుంచి కూడా వాటికి తలొగ్గకుండా ఇప్పుడు S-400 కొనుగోలు చేశారు. అలాగే పెట్రోల్ రష్యా నుండి కొనుగోలు చేయొద్దని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా పెట్రోల్ కూడా రష్యా నుంచి కొనుగోలు చేశారు. ఇప్పుడు అమెరికా చెప్పిన మాట భారత్ వినటం లేదు. ఇది ప్రపంచంలో ఉన్న పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని కోళ్ళై కూస్తున్నాయి. భారతదేశం ఏది చెప్పిందో అమెరికా ఇప్పుడు అది వింటోంది. ఎందుకంటే అభినందన్ని పాకిస్తాన్ నుండి తీసుకురావడానికి అమెరికా మధ్యవర్తిత్వాన్ని కూడా వద్దనుకొని మేము ఖచ్చితంగా మిసైల్ రెడీ చేసుకుంటున్నాం, వేసేస్తున్నామని చెప్పితే అమెరికా మన మీద కాకుండా పాకిస్తాన్ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చి అభినందన్ని ఆ మరునాటి సాయంత్రానికి మన బార్డర్లోకి తీసుకొచ్చి అప్పచెప్పారు. అది అందరికీ తెలుసు, మీకు తెలుసు. అలాగే మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ యొక్క స్కామ్ల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. దాంట్లో కొన్ని చదువుతాను. 2G స్పెక్ట్రమ్ స్కామ్, అది దాదాపు 1.76 lakhs crores, లక్షల కోట్లు, 1.76 లక్షల కోట్లు. అలాగే కామన్వెల్త్ స్కామ్ 70,000 కోట్లు. కోల్ అలోకేషన్ స్కామ్ 1.86 లక్షల కోట్లు, 1.86 లక్షల కోట్లు. ఆదర్శ్ హౌసింగ్ స్కామ్, ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్, అలాగే సత్యం స్కామ్, నేషనల్ హెరాల్డ్ కేసు. ఇప్పటికీ రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన వాళ్ళు ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. అండ్ అలాగే మనకి యుద్ధ ట్యాంకుల స్కామ్, ఇవన్నీ స్కామ్లు. ఇంకా ఇంకా చదవాలంటే చాలా స్కామ్లు ఉన్నాయి. ఇవన్నిటి గురించి మాట్లాడాలి మీరు. నిజంగా మీరు ప్రజల పక్షాన్ని ఉంటే వీటన్నిటి గురించి మాట్లాడాలి. మీరు ఒకే మాట అనేసేసి ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా మనకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, పరోక్షంగా ట్రంప్ ఎలా చెప్తే అలా నడుస్తుంది అంటే దేని మీద బేస్ చేసుకొని మీరు మాట్లాడారు? దానికి బేస్ ఏంటి? పోనీ మీరు చెప్పిన దాన్ని మీరు ప్రత్యక్షంగా నిరూపిస్తారా? భారతదేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం ట్రంప్ యొక్క కనుసన్నలలో నడుస్తుంది అని నిరూపించగలరా మీరు? మీరు ఏదైతే మీరు ఎలక్ట్రానిక్ మీడియా ముందు మాట్లాడారో ఆ మీడియా ముందే కూర్చొని నిరూపించగలరా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.